శనిదేవా, మీరలా మా ప్రియపుత్రుని మరణానికి కారకులైనందున ఇందరు దేవదేవేరుల సమూహమున మిమ్మల్ని మేము శపిస్తున్నాము. మాపై దయ చూపండి తల్లి, మా యందు దయ చూపి శపించకండి. క్షమించండి, కరుణించండి తల్లి, మమ్మల్ని కరుణించండి. శనిదేవా, మేం మిమ్మల్ని శపిస్తున్నాం. మీరీ క్షణాన సమస్త దేవతల మధ్యన అంగవిహీనులవుదురు కాక. అమ్మా పార్వతీదేవి, ఎందుకిలా చేశారు తల్లి? శనిదేవుని ఎందుకిలా శపించారు తల్లి పార్వతి? ఇక్కడున్న సమస్త దేవతలారా వినండి. తల్లి పరమేశ్వరి నా పుత్రుని నిష్కారణంగా శపించారు. మీ సమస్త దేవతలందరూ మౌనంగా చూస్తున్నారేమిటి? తల్లి జగజ్జన్ని నా పుత్రుని పట్ల అన్యాయంగా ప్రవర్తించారని ఎందుకు మాట్లాడటం లేదు? మేము ఎవరి పట్ల అన్యాయంగా వ్యవహరింపలేదు. మా పుత్రుని పట్ల జరిగిన అన్యాయానికి మేము శనిదేవునికి ఉచిత దండన విధించాం. చూసావా పుత్ర, యుద్ధంలో దేవతల పక్షం వహించినందుకు ఫలితం చూసావా పుత్ర? నీవు అంగవిహీనుడు అయ్యే శాపం పొందావు. దోషం సమస్త దేవతలు చేస్తే దండన మాత్రం నీకొక్కడికి లభించింది పుత్ర. నీ పుత్రుని దోషం కూడా ఉంది సూర్యదేవా. న్యాయ దృష్టితో పరికించండి తల్లి. నా పుత్రుడు శని కించిత్ తప్పిదము కూడా చేయలేదు. యుద్ధ ఆరంభానికి ముందు ఈ సమస్త దేవతలు నా పుత్రుని వద్దకు సాయం అర్థించి వెళ్లారు, కానీ వారి కడకు నా పుత్రుడు వెళ్లలేదు. ఇక దృష్టి సారించేందుకు కారణం ఏమిటంటే, సమస్త దేవతలు అభ్యర్థించిన తరువాతే మహాదేవుని శస్త్రంపై శని తన దృష్టిని సారింపజేశాడు. మరి నా పుత్రుని మాత్రమే ఎందుకు శపించారు తల్లి? ఇది అన్యాయం తల్లి. మా పుత్రుడు శని పట్ల ఘోర అన్యాయం తల్లి. ఓ సూర్యదేవ, తల్లి పార్వతి ఇచ్చిన శాపానికి గాను మా సమస్త దేవతలము మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాం. కాని ఈ శాప నివృత్తికి మార్గం లేదు. ఎందుకంటే దేవదేవేరులు ఇచ్చిన శాపం వరం ఏ స్థితిలోనూ వెనుకకు తీసుకొనలేనిది. అటులైన సూర్య భగవానుడునైన మేము కూడా గిరిజానందిని మహేశ్వరిని అవశ్యం శపించక తప్పదు. లేదు సూర్యదేవ, లేదు. ఏమిటి మీరు చేస్తున్న అనర్థం? మీరు తల్లి పార్వతీదేవిని శపించటకు వీలు లేదు. దయతో వారి మనోవేదన అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది పాపాలు పరికించి శాపాలు ఇచ్చుకునే సమయం కాదు, బాలగణేశను పునర్జీవింప చేయవలసిన సమయం. ఓ దేవతలారా, ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఆపడం అందరికీ మంచిది. విచక్ష కోల్పోయే ఈ వ్యవహారం వల్ల మనకు మరింత హాని జరగవచ్చు. తద్వారా అసురశక్తులు మరింత పుంజుకుంటాయి. అటుల జరిగిన మనం భయభీతులమై ఉండవలసి వస్తుంది. మీ అందరికీ మా విన్నపం ఒక్కటే: వివేకంతో వ్యవహరించండి, మీ కోపావేశాన్ని నియంత్రించండి. అమ్మా పార్వతీదేవి, ఇక ఇప్పుడు బాలగణేశను పునరుజ్జీవింప చేయుట అత్యంత ఆవశ్యకం. పైగా మా వద్ద సమయం కూడా తక్కువ ఉంది. సమస్త దేవతలు చేసిన అపరాధానికి పరిహారం ఒక్కటే తల్లి, బాలగణేశను పునరుజ్జీవింపజేయడం. ఇక్కడ కొలువు తీరిన దేవతలారా, మా పుత్రుని పట్ల జరిగిన ఈ తీరుని మేమేమని అర్థం చేసుకోవాలి? నిష్కారణంగా వధించారు. అటుపై అతనిని పునర్జీవింప ప్రయత్నిస్తున్నారు. మాకర్థం కావడం లేదు. ఇదంతా ఏమిటి? ఇది దుస్సంఘటన, లేక కుతంత్రమా, లేక మమ్మల్ని బాధించు ప్రయత్నమా, లేక ఇది మాపై మీ సమస్త దేవతలు చూపుతున్న దయ? ఓ జగజ్జనని, మీ మనస్సును ఉత్పన్నమైన శంకను దయతో దూరం చేయండి. మా సమస్త దేవతలందరం మీ వెంటే ఉన్నాం తల్లి. ఎటుల మా మనస్సునందల ఏర్పడిన శంకను దూరం చేయమందరు, ఎటుల సమస్త దేవతలు మా వెంట ఉన్నారని విశ్వసించమందరు. స్వయాన మహాదేవుడే మా యందు ఈ సమయమున మౌనంగా ఉన్నారు. మాకు మరో విషయం అర్థమైంది. మా పుత్రుని మరణం వెనుక స్వయానా మీ హస్తం ఉందని. తల్లి పార్వతి, మీకు మా బుద్ధిబలం గూర్చి పరాక్రమం గూర్చి తెలియదనుకుంటా. ఒకవేళ మేము మీ పుత్రుని వధించాలని అనుకుని ఉంటే అది ఇలా బహిరంగంగా జరిగేది కాదు. ఒకవేళ గణేశుడు మా పట్ల అలా నిర్బంధంగా ప్రవర్తించి ఉంటే మేము మా సుదర్శన చక్రంతో అతని శిరస్సును ఖండించి వేసేవారం. కానీ తల్లి, ఇటువంటి దారుణ అకృత్యం మేము మా స్వహస్తాలతో ఎన్నటికీ చేయం తల్లి. మరి ఇదేమిటి విష్ణుదేవా? ఎందుకిలా మా పుత్రుల శవాలు మా కనుల ముందుంచారు? ఒకవైపు పుత్రుడు గణేశుని శవం, మరోవైపు
ప్రియపుత్రుడు గజరాజుది. మీరు మీ ఇరువురు పుత్రుల గూర్చి కించిత్తైనను చింతించకండి. ఒకే శరీరాన మీ ఇరువురు పుత్రులు పునర్జీవింపబడతారు. ఏమిటి మీరంటున్నది బ్రహ్మదేవా? ఓ గిరిజానందిని, దేవాదిదేవుడు మహాదేవుడు శ్రీహరి విష్ణుదేవులుండగా ఏదీ అసంభవం కాదు తల్లి. మీరు నిస్సందేహంగా చింతించవలసిన పని లేదు. మీ పుత్రులు మరణించలేదు. గణేశుడు పునర్జీవితుడవుతాడు, అలాగే గజరాజు కూడా. మీరు మీ పుత్రుని చూసిన ప్రతిసారి ఒకే శరీర రూపున మీ ఇరువురు పుత్రులు మీకు కనిపిస్తారు. బాలగణేశుడు ఇంకా గజరాజు కూడా. అంటే మీ మాటల్లో అంతరార్థం మా గణేశుని శరీరానికి గజరాజు శిరస్సుని అమర్చనున్నారా? అంటే ఒక మానవునికి జంతుముఖం ఉంటుందా? అతనెంతటి వికృత రూపుడవుతాడో కదా. అతనిలో అందం అయిపోతుంది. మా పుత్రుడు అలా ఉండడం మేమెన్నటికీ అంగీకరించాం, ఎన్నటికీ స్వీకరించాము. వద్దు వద్దు. ఓ జగత్పాలక, పార్వతీదేవి ఇలా చింతించి వెళ్తాం ఉచితం కాదు. వారిని నిలువరించండి శ్రీహరి. వారిని నిలువరింపుట మా తరం కాదు బ్రహ్మదేవ. కోపావేశంలో ఉన్న పార్వతీని నిలువరింపుట ఎవరికి సాధ్యం? నారాయణ నారాయణ. పార్వతీదేవికి ఇది అంగీకారం కాదనుకుంటాను. తన పుత్రునికి గజరాజు శిరస్సును అమర్చడం సమ్మతం కాదనుకుంటా. న్యాయపూర్వక దృష్టితో పరికించి చూస్తే ఏ తల్లి మాత్రం తన పుత్రుని అలా చూడాలనుకుంటుంది చెప్పండి? ఓ దేవాదిదేవా, ఇక అంతిమ నిర్ణయం మీరే తీసుకోవాలి. బాలగణేశుని పునర్జీవింపజేయవలనంటే మనం గజరాజు శిరస్సుని అమర్చక తప్పదు. పుత్రుడు గణేశుని రూపం ఎటుల ఉన్నా దానికి అంగీకరింపక తప్పదు. బాలగణేశుని పునర్జీవింపజేయు కార్యం ప్రారంభించండి. మాకు ఎటువంటి స్థితిలోనూ బాలగణేశుడు పునర్జీవితుడు కావాలంతే. ఇక పార్వతీదేవి యొక్క కోపావేశం గురించి మీరు చింతించకండి. అమ్మా లక్ష్మీదేవి, అమ్మా సరస్వతీదేవి, మీరిరువురు పార్వతి వద్దకు వెళ్ళి వారిని ఓదార్చి కృపతో నచ్చజెప్పండి. మాకు బాలగణేశుడు పునర్జీవితుడు కావటం ముఖ్యం, కానీ అతని రూపం కాదు. దేవేరులారా, పార్వతీదేవి సముఖానికి వెళ్ళి వారికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయండి. తల్లి పార్వతి మీ మాట విని గజానను తన పుత్రునిగా స్వీకరిస్తుందేమో. నిస్సందేహంగా మేము పార్వతీదేవి వద్దకు వెళ్ళి వారిని శాంతింపజేస్తాం. అంతేకాకుండా తల్లి పార్వతీదేవికి మేము తమ కోపోద్రుక్త రూపాన్ని త్యజించి నవ్యరూపధారి అయిన తన పుత్రుని స్వీకరింపమని కోరుతాం. మీ సమస్త దేవేరులు చేస్తున్న ఉపకారానికి మా దేవతలందరము సర్వదా రుణపడి ఉంటాం. అంతకు మించి మాకు కావలసినది ఏమున్నది? ఆ తల్లి తన పుత్రుణ్ణి గజాననునిగా స్వీకరిస్తే చాలు. మీరు పార్వతీదేవికి మా మాటగా మేము గణేశునికి ఎంతటి సుందర రూపం ప్రసాదించనున్నామంటే దానికి వారు స్వప్నమందు కూడా కాంచి ఉండరని చెప్పండి. ఒకవేళ సూర్యచంద్రులు ఏకమై వీక్షించినా సిగ్గుతో వారు కూడా కారుమబ్బుల చాటును దాక్కుంటారని చెప్పండి. ఓ దేవేరులారా, వెనువెంటనే వెళ్ళి శుభ సమాచారంతో తిరిగి రండు. మీ ఆజ్ఞ శిరోధార్యం చంద్రమౌళీశ్వర. ఓ చంద్రమౌళేశ్వర, ప్రథమ ప్రాణి శిరస్సు మనకెలాగూ ప్రాప్తించింది కదా. ఇక బాలగణేశుని శరీరాన్ని గంగాజలంతో శుద్ధి చేసేందుకు అనుమతినివ్వండి. ఎందుకంటే బాలగణేశుని శరీరానికి పూజాదులు నిర్వహించాలి కదా. ఓ దేవాదిదేవా, సమస్త దేవతలకు శరీరానికి పూజాదులు నిర్వహించు ఆజ్ఞనివ్వండి.
తీసుకొచ్చిన గజరాజు శిరస్సుని మా వద్దకు తీసుకురండి. బ్రహ్మదేవ, విష్ణుదేవ, మీ యొక్క పవిత్రమైన కరములచే గజరాజు శిరస్సుని ప్రియపుత్రుడు గణేశునికి అమర్చండి. ఇక ఆలస్యం చేయుట అనర్థదాయకం. చంద్రమౌళేశ్వరుని ఆదేశం మాకు శిరోధార్యం. ఓ మహాదేవ, గజరాజు శిరస్సును బాలగణేశుని శరీరానికి అమర్చండి. ఆగండి. లక్ష్మీదేవి, ఏమైనది? శుభప్రదంగా జరుగుతున్న శుభకార్యాన్ని మీరెందుకు నిలువరించుచున్నారు? ఇది తల్లి పార్వతి ఆదేశం. తల్లి పార్వతీదేవి ఆదేశమా? ఏమిటి మీరంటున్నది లక్ష్మీదేవి? జగజ్జనని పార్వతీదేవి తన పుత్రుని పునర్జీవనం కోరుకోవడం లేదు. ఏమిటి? పార్వతీదేవి తన పుత్రుని పునర్జీవనం కోరుకునటలేదా? దేవి, ఏమిటి మీరంటున్నది? లక్ష్మీదేవి చెబుతున్నది సత్యం. మహేశ్వరి పార్వతి గజరాజుని రూపాన తన పుత్రుని స్వీకరించుటకు మునుపు సమస్త దేవతలను ఉద్దేశించి ఓ ప్రతిజ్ఞ పూనారు. ప్రతిజ్ఞ పూనారా? ఏమిటా ప్రతిజ్ఞ? తన ప్రియపుత్రుడు గణేశుని అగ్రపూజాధికారిగా చూడాలనుకుంటుంది. అగ్రపూజాధికారా? కానీ పుత్రుడు గణేశుని అగ్రపూజాధికారునిగా ఎలా చేయగలం? ఒకవేళ మీ సమస్త దేవతలు పార్వతీ ప్రతిజ్ఞను స్వీకరింపకుంటే వారికి తమ పుత్రుని పునర్జీవనం అంగీకారం కాదట. తల్లి సరస్వతీదేవి, ఇది ఎట్లా సాధ్యం తల్లి? కాని ఒక పసిబాలుణ్ణి అగ్రపూజాధికారినిగా ఎలా చేయగలం? ఓ దేవి, ప్రథమ పూజ అనగా బ్రహ్మదేవుడు, శ్రీహరి విష్ణుదేవుడు, ఇక మహాదేవులకే మొదటి పూజ. అటువంటప్పుడు గణేశుణ్ణి ప్రథమ పూజాధికారునిగా ఎలా అంగీకరించగలం? ఇది అత్యంత దుర్లభం. ఇది దుర్లభం అయినచో గణేశుని పునరుజ్జీవింపజేయ ప్రయత్నం చేయకండి. ఏమిటి మీరంటున్నది లక్ష్మీదేవి? ఇది పార్వతీదేవి అన్నమాట. మేము వారికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించాం, కానీ వారు మా మాట వినే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక ఇప్పుడు మీ సమస్త దేవతలు నిర్ణయించుకోండి. పార్వతీనందనుడు గణేశుని అగ్రపూజాధికారం సమర్పించడమా లేదా అని. లక్ష్మీదేవి, పార్వతీనందనుడు గణేశుని పునర్జీవింపజేయుట కొరకు పార్వతీదేవి ఆకాంక్ష అడ్డుగా వస్తే వారి సుపుత్రునికి అగ్రపూజాధికారం ఇవ్వటం మాకు సమ్మతమే. వైకుంఠవాస శ్రీహరి, మీరంటున్నది
ఓ చంద్రమౌళేశ్వర, సమస్త సృష్టి వినాశనం ఆపవలనన్న పార్వతీనందనుడు గణేశుని అగ్రపూజాధికారిని చేయక తప్పదు. కేవలం పార్వతీనందనుడు ఒక్కడే అగ్రపూజ అందుకోదగినవాడు. అందువల్ల ఓ చంద్రమౌళేశ్వర, మీ సుపుత్రునికి దివ్యశక్తుల్ని ప్రసాదించండి. రండి.